బీఆర్ఎస్ లో అట బీటీ బ్యాచ్ ఉందట. ఆ పార్టీలో ఉద్యమకారులు లేరట. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కబ్జా కోరట. మల్లారెడ్డి మనవడితో రేవంత్ కాళ్ళు మొక్కించిండు అంట. అందుకే ఆయన జోలికి సీఎం వెళ్ళట్లేదు అట. ఎమ్మెల్సీ కలవకుండా కవితక్క. బీటీ బ్యాచ్ అక్క, బీటీ బ్యాచ్ అంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు లేరట. ఇది ఇంకా పెద్ద ముచ్చట. ఇది కల్వకుంట్ల కవితక్క, నేను పేపర్లో రావాలంటే ఏం మాట్లాడితే వస్తా. ఇగో ఈ డైలాగు ఈ రోజు ఇట్లా వాడితే నా పేపర్లో వార్త రాస్తారన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ బీఆర్ఎస్ టార్గెట్. బీఆర్ఎస్ ను 10 మార్లు అంటే కాంగ్రెస్ ను ఒకటి అనాలి లేదనకుండా. మళ్ళీ రేవంత్ రెడ్డి కవితకు ఒకటేను ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం అంటాం కదా. సో అంత కాడికి తీసుకురాకుండా ముందే అక్క లేదు తుష్ మాకేం సంబంధం లేదు మా ఇద్దరికి అన్నట్టుగా వ్యవహారం నడిపిస్తుంది. కానీ జనం తెలుసు అక్క బిజినెస్లు ఎట్లా, రేవంత్ రెడ్డి బిజినెస్ ఎట్లా. ప్రతిరోజు ఈ జనం బాడన ఏందో మన జయలలిత 2 అయింది. జయలలిత లెక్క వేషం వేసింది, రోజు తిరుగుతుంది, బీఆర్ఎస్ తిరుగుతుంది. ఇక మన వివేక వెంకట స్వామికి రాక్షసానందం. అబ్బా బాగా దిచ్చిందిరా అని రాస్తాడు. ఇక వీని కోసమే తీస్తున్నట్టు కూడా అనిపిస్తుంది నాకు ఒకసారి. ఎందుకంటే వీడు తప్ప ఎవరు రాసలేరు. ఇప్పుడు ఈ వార్త రేపు పొద్దుగాల మనం పేపర్ ఓపెన్ చేసి ఇళ్ళ తప్ప ఇలా ఉండకపోవచ్చు దాదాపుగా. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వెలగాలి, కేసీఆర్ చీకట్లకు పోవాలి, తెలంగాణ చీకట్ల పోయినా మాకు ఓకే. తెలంగాణతో మాకు సంబంధం లేదు, మీ వెలగాలి, మా వెలుగు పత్రిక వెలగాలంటే మేము ఇట్లా రాయాలి. సో కల్వకుంట్ల కవిత గారు మరి నాయనంట విమర్శిస్తానంట. ఇక మల్లికాగట కాళ్ళు మొక్కించుకున్నట. మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కబ్జా కోరట. ఒరి ఇప్పుడు గుర్తొచ్చింది అక్క కబ్జా కోర్లు. మరి వాళ్ళందరూ కబ్జా కోర్లే అనుకుందాం. మరి నువ్వేం కష్టం చేస్తే నీకు ప్యాలెస్ వచ్చిందాక అదే అడుగుతున్నారు జనాలందరూ. అసలు మనకెట్లా వచ్చారని. మనం ఏం కష్టం చేసినాం. ఏంది మేకప్ అది ఉంటారు కానీ లేడీస్ అది పెట్టుకుంటారు కదా, వీళ్ళు మేకప్ సెంటర్ ఇది అక్క పెట్టి సంపాదించిందా ఇప్పుడు ఇన్ని పైసలు, ఇన్ని కోట్లు, 1000 కోట్లు. కబ్జా కోర్ల గురించి మాట్లాడితే కామెడీగా అనిపిస్తుంది నాకు. సో అక్క ఇక మరి వాళ్ళ కోసమే మాట్లాడింది, వాళ్ళు రాసుకున్నారు అందుకే.